వందల ఏళ్లు మనల్ని పాలించి మన మూలాల్ని మార్చేసి మనకంటూ ఒక గుర్తింపు లేకుండా చేసిన దరిద్రపు గొట్టు దేశం ఏదైనా ఉందంటే అది గ్రేట్ బ్రిటన్ గా చెప్పాలి. ఆధునిక యుగంలో భారత్ వెనుకబడి ఉండడానికి కారణం బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడం ద్వారా తీవ్రమైన వెనుకబాటులోకి వెళ్లేలా చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కోట్లాది మంది ప్రాణాలు పోయేందుకు కారణమైన బ్రిటన్ లో ఇప్పుడు అత్యంత ధనికుడిగా భారత మూలాలు ఉన్న వ్యక్తి నిలవటం ఆసక్తికరంగా మారింది. టైం పవర్ అంటే ఇదేనేమో అన్నట్లుగా ఉన్న ఈ వ్యవహారాన్ని చూస్తే ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ తాజా నివేదిక ప్రకారం యూకేలోని టాప్ 1000 మంది సంపన్న కుటుంబాల జాబితాలో భారత్ సంతతికి చెందిన వ్యాపారవేత్త గోపీచంద్ హిందూజా మొదటి స్థానంలో నిలిచాడు. హిందూజా గ్రూప్ చైర్మన్ అయిన ఆయన ఈ ఘనతను సాధించారు. ఇప్పటికే ఆ దేశ ప్రధానిగా భారత మూలాలు ఉన్న రిషి ఉండడం తెలిసిందే. గడిచిన 6 ఏళ్లుగా బ్రిటన్లో అత్యంత సంపన్నులుగా హిందూజా కుటుంబం నిలుస్తుందని చెబుతున్నారు. ర్యాంకింగ్ ఆధారంగా చూస్తే హిందూజా నెట్వర్త్ అంతకు ముందు సంవత్సరంలో 35 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్స్ అంటే మన రూపాయల్లో చెప్పాలంటే 3.7 లక్షల కోట్ల నుంచి 3.9 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లుగా పేర్కొన్నారు. గోపీచంద్ హిందూజా 1940లో భారత్లో జన్మించారు. 1959లో ముంబైలోని జైహింద్ కాలేజ్ నుంచి లా పట్టాను అందుకున్న ఆయన వెస్ట్ మినిస్టర్ వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ను సొంతం చేసుకున్నారు. గత ఏడాది తన సోదరుడు శ్రీచంద్ హిందూజా మరణించిన తర్వాత తన వ్యాపారాలకు న్యాయకత్వం వహిస్తున్నారు గోపీచంద్ హిందూజా.